వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏంటి వేయించుకోవాలా మీరు కూడా? నేను జస్ట్ గోంగూరని వితౌట్ ఆయిల్ కొంచెం ఫ్రై చేయాలండి. ఓకే, అంటే పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేయాలి. అంటే ఇది డ్రై అవ్వాలా? కొంచెం యాక్చువల్గా అయితే ఇంకా బాగుండాలి మనకి అంటే కనుక ముందు రోజు గోంగూరని కొంచెం కడిగేసి వాటర్లో నీట్గా దాన్ని ఎండలో ఆరబెడితే మొత్తం వాటర్ అంత తడంతా పోయేదాకా ఆరబెట్టామనుకోండి. ఎండలో ఆరబెడితే బాగా ఎండిపోతాయి అంత మరీ లీవ్ మొత్తం డ్రై అయ్యేటట్టు కాదు, జస్ట్ దానికి ఉన్న వాటర్ వరకు ఒక హాఫ్ డే పెట్టచ్చు. అట్లా ఆరబెడితే తడంతా పోయేదాకా ఆరబెడితే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఓకే చాలండి, ఇది ఇంకా ఆఫ్ చేసేద్దాం. దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని పండుమిరపకాయలతో కలిపి గ్రైండ్ చేయాలండి మనము. ఓకే, పండుమిరపకాయలు, మనము ఫ్రై చేసిన గోంగూర, కొంచెం మెంతి పొడి స్పూన్. ఇప్పుడు గోంగూర పండుమిరపకాయలు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా? అది మనం తినే కారాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది అంత కారం తినలేరు కదా. వాళ్ళు కారం తినగలిగిన వాళ్ళు ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది. తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి తీసుకుంటే సరిపోతుంది మనకి. సో అయితే దానికి దీనికి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలని లేదండి, వాళ్ళు తినేదాన్ని బట్టి. మెంతి పిండి వేసుకున్నాం కదండి, దీంట్లోనే కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీరా పౌడర్, ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి కొంచెం. యాక్చువల్గా గోంగూర పులుపే, కానీ పచ్చిమిర్చి కూడా యాడ్ పండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి కూడా సరిపోయేట్టుగా కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు, కొంచెం పసుపు, సాల్ట్. ఓకే, ఇది గ్రైండ్ చేసుకుందామండి. అంటే పండుమిరపకాయలు మరీ మెత్తగా అయిపోయినా మనకి బాగుంటుందండి, కొంచెం అలా పీసెస్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకి. సో అయిపోయిందండి, ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది కదండి, దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్, పోపు దినుసులు అండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఓకే, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు ఈ పోపులోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నామండి. సో ఇప్పుడు దీన్ని ఈ చట్నీలోకి తీసుకుందామండి. అందులో వేయాలా? ఇంకా అయిపోయినట్టేనా? దీన్ని ఇందులో తీసుకున్నాం కదండి, సరే ఇలా కలుపుకుందాం. సో ఈ ఉల్లిపాయతో ఖచ్చితంగా ఇలా పోపు పెట్టుకోవాలా? అది టేస్ట్ అండి, ఇట్లా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు, ఉత్త గోంగూర పండుమిర్చి తీసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తే మనం ఫ్రై చేసి యాడ్ చేసి జనరల్గా గోంగూర ఉల్లిపాయ చేసుకుంటారండి. మీకు గోంగూర పచ్చడిలో కొంతమంది ఇలా ఉల్లిపాయ ఫ్రై చేసి యాడ్ చేసి వేసుకుంటారు కదా, దానికి ఇదనమాట. మనం అలా పచ్చి తినకుండా ఇలా కొంచెం ఫ్రై చేస్తే కనుక బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి గోంగూర పండుమిరపకాయ. ఓకే, రెడీ అండి. ఓకేనండి, మరి గోంగూర పండుమిరప పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. గోంగూర పండుమిరప పచ్చడి తయారు చేసే విధానం: గోంగూరను కొద్దిసేపు ఎండబెట్టి నూనె లేకుండా వేయించి పక్కనుంచాలి. మిక్సీ జార్లో పండుమిరపకాయలు, వేయించిన గోంగూర, మెంతి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమంలో దీన్ని వేసి పోపు పెట్టుకుంటే గోంగూర పండుమిరప పచ్చడి రెడీ. గోంగూర పండుమిరప పచ్చడి ఎలా తయారు చేయాలో చూసారు కదండి. టేస్ట్ చూద్దామా? మీ అత్తగారా? అవునండి, మా అత్తయ్య గారు. ఒక నిమిషం ఆగండి, నేను పరిచయం చేసుకుంటాను మీ అత్తయ్య గారిని. మీ పేరండి? గాయత్రి. గాయత్రి గారు, మీ ఇద్దరు కోడళ్ళు గోంగూరతో చక్కగా పచ్చళ్ళు చేశారు. ఓకేనా? ఈ మీరు నేర్పించినవి అంట. మరి టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్దాం మనం అందరము. ఓకేనా? ఆల్రెడీ రైస్లో కలిపి పెట్టారా? అవునండి. వెరీ గుడ్. సో ఇది పండుమిరప గోంగూర, ఇదేమో పులిహోర గోంగూర. సో ఫస్ట్ ఏది తిందాం? ఏ గోంగూర మీ ఇష్టం, ఏ తిన్నా. ఫస్ట్ అమ్మయ్యా, మొత్తానికి
శైలజ గారు సపోర్టర్ విజయ్ గారు ఒక మాట మాట్లాడారు కాబట్టి ఇది తిందాం. ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? చాలా బాగుందా? సరే ఇప్పుడు పండు మిరప గోంగూర తిందాం. తీసుకోండి. ఓకే, బాగుందా? ఏది బాగుంది? రెండు బాగున్నాయి. పండు మిరప గోంగూర బాగుందా? మీకు బాగుంది? రెండు బాగున్నాయా? రెండు బాగున్నాయండి. అవునంటే యాక్చువల్గా ఏమైందంటే గోంగూరకి ఇలా పచ్చడిగా చేసుకోవటం ఇది బాగుంది, అండ్ ఈ పండుమిరప కాంబినేషన్లో అలా కూడా బాగుంది. ఎందుకంటే జనరల్గా మనము గోంగూర అనగానే ఉట్టి గోంగూర పచ్చడి అలా చేస్తూ ఉంటాం కదా. నేను కూడా అదే అనుకున్నాను, రెండు బాగున్నాయి ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి. ఎందుకంటే దేనికది వెరైటీగా ఉంది, రెండు కూడా మనకి నిలవ పచ్చడి కదా. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈరోజు రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే దేనికి అదే ఉంది, ఏది అలా తీసి పెట్టేయడానికి లేదు. సో ఇద్దరికి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు ఏదో తోడుకోవడంలో నేను అలా చెప్పలేదు, కానీ నిజంగానే రెండు బాగున్నాయి టేస్టీగా. ఓకేనా? సో చక్కగా ఉందండి. గోంగూరతో ఇలా రెండు వెరైటీస్, ఈ పులిహోర గోంగూర వెరైటీగా ఉంది, అండ్ పండు మిరప కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంది గోంగూర. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. ఓకే, సో శైలజ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి శారీ గిఫ్ట్ అండి. క్లాప్స్ కొట్టండి అందరు గట్టిగా. నీలిమ గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. క్లాప్స్ క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా చేసేసారు వంటలు, అండ్ చాలా టేస్టీగా ఉండే ఊరించి వంటలు మాకు చేసి పెట్టినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మాకు వచ్చి ఇంత మా గుంటూరు గోంగూర వెరైటీలు చూపించడానికి అందరికి మీ గుంటూరు గోంగూర వెరైటీలు చూపించడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చూసారు కదండి గోంగూరతి వాళ్ళ రెండు ఊరించే వంటల్ని, రెండు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదా ఇవాళ ఊరించే వంటని. రేపు ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారు కదండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. పచ్చి పాలల్లో కొద్దిగా కాటన్ని ముంచి తీసి ముఖంపై తుడిస్తే పాలలోని పోషకాల వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా ఉంటుంది. ఈరోజు గుడ్ ఫిట్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన స్పైసీ పన్నీర్ చాప్స్లోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. సరిగ్గా కరెక్ట్గా ఇలాంటి స్నాక్స్ తీసుకుంటే ఫుడ్ క్రేవింగ్స్ని మనం చాలా మటుకు అరికట్టచ్చు. జనరల్గా ఆడవాళ్ళు అంటూ ఉంటారు, మాకు మంత్లీ ఆ పీరియడ్స్ ముందు 15 డేస్కి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇలాంటి స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, హెడేక్ వస్తుంది, ఇరిటబిలిటీ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. అది కూడా ఒక 30-35 ఇయర్స్ తర్వాత ఇంకా ఎక్కువగా ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలా వాళ్ళు ఇంట్లో ఉండేసరికి ఇంట్లో మిగతా వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా, అంటే మూడ్ క్లైమేట్ కూడా బాగాలేకుండా అలా ఉంటుంది. సో దీనికి మందులు, మాత్రలు, మెడిసిన్స్ అవి చూస్తే ఏమీ కూడా లేవు. సో ఏంటి దీనికి రెమెడీ అంటే డయట్. ఎలాంటి డయట్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, టైం అనేది మనకు తెలుసు. సో ఆ 1 వీక్ 15 డేస్ టైంలో మనం కాఫీ టీలు తగ్గించుకుంటూ, ఎక్కువ కాఫీ తీసుకుంటే స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్, అన్నెసెసరీగా ఇంకొంచెం ఇరిటబుల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కాఫీ టీలు అవాయిడ్ చేస్తూ ఆ టైంలో ఇలాంటి ప్రోటీన్ రిచ్ స్నాక్స్ తీసుకుంటూ ఉంటే ఆ ప్రోటీన్ మనకు చక్కగా పనిచేస్తూ ఉంటుంది, హీల్ చేస్తూ ఉంటుంది బాడీని. ఇప్పుడు మన హార్మోన్స్కి అన్నిటికీ కూడా మూల పాయింట్ అంటే రా మెటీరియల్. ఇప్పుడు ఏదైనా దేని నుంచైనా తయారు చేయాలి అంటే, ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె ఉందనుకోండి, దానికి మనకి ఏం కావాలి, స్టీల్ ఐరన్ ఓర్ అనేది కావాలి. అలాగే హార్మోన్స్ కూడా బాడీలో కరెక్ట్ మోతాదులో ఉండాలంటే దానికి ఏం కావాలి, ప్రోటీన్ అనేది కావాలి. సో దానికి ప్రత్యేకమైన ప్రోటీన్, ఒక ప్రత్యేకమైన పని ఏంటంటే ఈ హార్మోన్స్ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు వెజిటేరియన్ డైట్ అనగానే మనకు చాలా మటుకు ఈ ప్రోటీన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, గుడ్ క్వాలిటీ ప్రోటీన్.
సో ఈ గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది మనకు పాలు, తర్వాత గుడ్డు, ఎగ్ వైట్లో ఉంటుంది కాబట్టి పాలు ఎలాగో అందరూ తీసుకుంటారు. సో పాలు సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. చాలామంది అంటారు, అయ్యో మజ్జిగ, పెరుగులో మాకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తీసుకోవచ్చా, మజ్జిగ తీసుకుంటే బెటర్ ఏమో, పెరుగు ఎందుకు తీసుకో, ఇలా అంటే తప్పని కాదు, కొన్ని కాంట్రడిక్టరీ ఒపీనియన్స్, అంటే వాళ్ళు కూడా రకరకాలు చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలా డౌట్స్ వస్తూ ఉంటాయి, మనకైనా వస్తూ ఉంటుంది. సో ఎలా, పెరుగు మంచిదా కాదా, పెరుగు తీసుకోవచ్చా కాదా? పాలల్లో మ్యాక్సిమం మనకున్న ఫ్యాట్ ఎంత అండి? 100%లో 5% ఫ్యాట్ ఉంటుంది. ఆ 5%లో కూడా మనకు మార్కెట్లో దొరికే ఈ ప్యాకెట్ పాలల్లో జస్ట్ 3% కానీ 2% కానీ 1% ఇంతే ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఫ్యాట్ అనేది కూడా మంచి రకమైన ఒక ఫ్యాట్, అంటే బాడీకి ఇదే హార్మోన్స్ తయారీకి ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా, ప్రోటీన్, పన్నీర్లో ఉన్న ప్రోటీన్, ఆ హార్మోన్స్కి ఈ ప్రోటీనే కాకుండా ఈ ఫ్యాట్ కూడా అవసరం ఉంటుంది. సో ఈ ఫ్యాట్ అలా పనికొస్తుంది అనమాట. ఇక ఊరించే వంటలో చూసిన పులిహోర గోంగూర పచ్చడి, అలాగే గోంగూర పండు మిరప పచ్చడి. ఇప్పుడు ఈ 2 పచ్చళ్ళు కూడా మనకు ట్రెడిషనల్ పచ్చళ్ళు. చూసారా ఎంత గొప్పగా మనం పండు మిర్చి కూడా, అంటే బాగా రెడ్ కలర్లో ఉన్న మిర్చి కూడా మనం యాడ్ చేసుకుంటే అందులో కూడా మనకు విటమిన్ ఏ, విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు యాడ్ చేయడం మూలాన పీచు, ఐరన్ ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మన ట్రెడిషనల్ విషయాల్లో అన్నిట్లో కూడా ఒక మీనింగ్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. అది ఎందుకు ఏంటి అనే ఒక విషయం కూడా మనం తెలుసుకొని మనం డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే మాత్రం మనకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం మనం సాయంత్రం పూట స్నాక్స్కి స్పైసీ పన్నీర్ చాప్స్ బాగున్నాయని మనం డిసైడ్ అయ్యాము. అలాగే ఇలాంటి పచ్చళ్ళు లిమిట్లో వాడుకుంటే ఏమవుతుందంటే డైజెషన్కి ఉపయోగపడుతుంది. కొంచెం ఎక్కువ తీసుకుంటే బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ అగైన్ మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవడం అంటారా, బాడీ మనకు హింట్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఆహారము, అన్నం కూడా కానివ్వండి, ఎక్కువ తీసుకుంటే మనకు బాడీ చెప్పేస్తుంది. ఎక్కువగా మనకు తేపులు రావడము, కొంచెం డైజెస్ట్ అవ్వడానికి ఇబ్బంది, బెల్చింగ్ అంటారు, ఇబ్బంది పడడము, అలా సిమ్టమ్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. సో పచ్చళ్ళు కూడా నేను ఏం చెప్తున్నానంటే లిమిట్లో వాడుకుంటే అందులో ఉన్న స్పైసెస్ మనకు, ఇప్పుడు మెంతి పొడి అనుకోండి చాలా మంచిది, చింతపండు, ఈ ఎండుమిర్చి, పండు మిర్చి ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే మన బాడీని ఇంకా చక్కగా ఫంక్షన్ చేసుకునే విధంగా మనకు చేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ చాలా డిఫికల్ట్ అండి. ఈ లైఫ్ స్టైల్ మనం క్రాస్ అయ్యి మనం ఏ రకమైన స్ట్రెస్కి గురి కాకుండా ఉండాలి అంటే 100% మన డైట్లో కూడా మనం డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడానికి మనం ట్రై చేయాలి. సో 3 రెసిపీస్ కూడా బాగున్నాయి. అవసరానికి ఎలా వాడుకోవాలి అనేది అది కూడా ఒక ఆర్ట్. కుకింగ్, ఈటింగ్ అన్నీ కూడా ఒక ఆర్ట్ కాబట్టి అవసరానికి కొద్దీ వాడుకుంటూ హ్యాపీగా ఈ 3 రెసిపీస్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గారెల కోసం మినపప్పు నానబెట్టేటప్పుడు అందులో కొద్దిగా పెసరపప్పు కూడా యాడ్ చేస్తే గారెలు మెత్తగా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. శేఖర్ గారు, స్పైసీ పన్నీర్ చాప్స్ నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంట్లో కూడా ఇంత ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు మాకు చేసి చూపించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాల సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాటి టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.